హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది వైజాగ్లో. దానికి సంబంధించి మనము స్మాల్ ఒక అనలైజ్ చేద్దాం, మ్యాచ్ ప్రిడిక్షన్ చేద్దాము. ఓకే, రెండు టీమ్స్ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ వీడియోలోకి పోయకంటే ముందు మనం లాస్ట్ మ్యాచ్ నిన్న ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ మ్యాచ్లో మనం మ్యాచ్ ప్రిడిక్ట్ చేసినాము, సక్సెస్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నిన్న నైట్ జరిగినటువంటి మ్యాచ్ కూడా సక్సెస్ అయింది. చెన్నై ముంబై ఇండియన్స్ మధ్యలో కూడా సిఎస్కే అని చెప్పినా మా సక్సెస్ అయింది. కాబట్టి మనం ప్రిడిక్ట్ చేసినది దాదాపు, అంటే నా క్రికెట్ ఎక్స్పీరియన్స్ ప్రకారము అనలైజ్ చేసేవి దాదాపు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని. ఓకేనా? ఇప్పుడు మనం రివ్యూ గురించి మాట్లాడుకుందాము. ప్రీవియస్ మ్యాచెస్లో నేను చెప్పింది నిజమా అబద్ధం ఉంది, ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుందాము. ఢిల్లీ క్యాపిటల్స్లో ఓపెనర్గా జేక్ ఫ్రేజర్ మెగ్గుర్కు, అదేవిధంగా ఫాఫ్ డూప్లెసిస్, ఇద్దరు సూపర్ బ్యాట్స్మెన్స్. ఫ్రేజర్ మెగ్గుర్కు వచ్చేసి తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ ఆడతాడు, మంచి ప్లేయరు. డూప్లెసిస్ కూడా ఏ విధంగా ఎలాంటి ఆటగాడో మీకు తెలుసు, సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత అభిషేక్ పోరెల్ వచ్చే అవకాశం ఉంది, వన్ డౌన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రిటైన్ చేసుకున్న ప్లేయరు. అదేవిధంగా అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వస్తారు నెక్స్ట్, ఫోర్త్ డౌన్, మంచి అద్భుతమైన బ్యాట్స్మెన్. అదేవిధంగా తర్వాత అక్షర్ పటేల్ ఎంత మంచి ఆల్రౌండర్ అనేది మనం రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూసినాము. ఓకే, నెక్స్ట్ ట్రిస్టాన్ స్టబ్స్, సౌత్ ఆఫ్రికన్ యంగెస్ట్ ప్లేయరు, ది బెస్ట్ పిక్. ఎందుకంటే మంచి హిట్టర్, 6th రౌండ్లో వచ్చి మంచిగా టాప్ ఆర్డర్లో ఫెయిల్ అయినా కూడా మంచిగా బ్యాటింగ్ చేసే అబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ స్టబ్స్. తర్వాత అశుతోష్ శర్మ వచ్చేసి లాస్ట్ ఐపీఎల్లో పేరు మారుమోగింది, ఒక 2 మ్యాచ్లు అద్భుతంగా ఆడినాడు. పంజాబ్ కింగ్స్కి ఆడినాడు, ఈసారి ఢిల్లీకి ఆడుతున్నాడు, మంచి ప్లేయరు. అదేవిధంగా ఇప్పుడు మాట్లాడుకుంది ఫాస్ట్ బౌలింగ్ గన్, దాన్ని ఏమంటారు, బుల్లెట్లు ఇస్తాడు మిచెల్ స్టార్క్. ఢిల్లీ టీం చాలా సమతూకంగా బ్యాలెన్స్డ్గా ఉంది. అదే నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ మంచి స్పిన్నరు, ముఖేష్ కుమార్ మంచి ఫాస్ట్ బౌలరు, టీ నటరాజన్ ఇంతకుముందు మన ఆరెంజ్ ఆర్మీకి ఆడేవాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టీం ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు ఢిల్లీ క్యాపిటల్స్. నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి కరుణ్ నాయర్ రావచ్చు బ్యాట్స్మెన్ అయితే, లేదంటే మోహిత్ శర్మ రావచ్చు బౌలింగ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ప్లేయింగ్ లెవెన్ అయితే దాదాపు ఇదే ఉండే, నేను ఏవైతే చెప్పినానో ఇదే ఉండే విధంగా ఉంది. దాదాపు చేంజెస్ అయితే ఉండవు. టీం అయితే చాలా స్ట్రాంగ్ ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడితే ఓపెనర్గా వచ్చేసి అర్షిన్ కులకర్ని, మిచెల్ మార్ష్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ డౌన్లో రిషబ్ పంత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నెక్స్ట్ నికోలస్ పూరన్ విధ్వంసమే. నెక్స్ట్ ఆయుష్ బడోని మంచి ప్లేయర్, నమ్మదగిన ప్లేయరు. నెక్స్ట్ డేవిడ్ మిల్లర్, ఈయన కూడా విధ్వంసమే. నెక్స్ట్ అబ్దుల్ సమద్ మంచి బ్యాట్స్మెన్, ఇంతకుముందు మన ఆరెంజ్ ఆర్మీకి అన్నాడు. నెక్స్ట్ శార్దుల్ ఠాకూర్ని మొన్న ఆక్షన్లో ఎవరు కొనలేదు, కానీ ఒక ప్లేయర్ ఇంజరీ అయితే శార్దుల్ ఠాకూర్ వచ్చినాడు, ఇది కూడా మంచి పిక్ లక్నో సూపర్ జైంట్స్కి. తర్వాత నెక్స్ట్ రాజ్వర్ధన్ హంగార్కర్, మంచి ఇంతకుముందు అండర్-19లో మంచి పర్ఫార్మెన్స్ చేసినాడు 2-3 years బ్యాక్. ఇంతకు సిఎస్కే తరఫున కూడా ఒక 2 మ్యాచ్లు ఆడి మంచి ప్రదర్శన చేసినట్టున్నాడు. ఈసారి లక్నోకి ఆడుతున్నాడు. నెక్స్ట్ రవి బిష్ణోయ్ మంచి లెగ్ స్పిన్నర్. నెక్స్ట్ షమర్ జోసెఫ్, ఆస్ట్రేలియాపై ఒక 1 year బ్యాక్ సంచలన ప్రదర్శన చేసి టెస్టుల్లో వెలుగులోకి వచ్చినాడు. ఈసారి కూడా మళ్ళీ లక్నో సూపర్ జైంట్స్ రిటైన్ చేసి తీసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాట్స్మెన్ అయితే ఆకాష్ సింగ్ రావచ్చు, లేదంటే షాబాజ్ అహ్మద్, ఇంతకుముందు ఆరెంజ్ ఆర్మీకి అన్నాడు లాస్ట్ సీజన్కి. షాబాజ్ అహ్మద్ కూడా మంచి ఆల్రౌండర్, లేదంటే సమీర్ రిజ్వీన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్ఎస్జీ మైనస్ పాయింట్ ఏంటంటే మయాంక్ యాదవ్ మంచి ఫాస్ట్ బౌలర్, ఎవరైతే మంచి ఫాస్ట్ బౌలర్ అని చెప్పి రిటైన్ చేసుకున్నారో మయాంక్ యాదవ్ వచ్చేసి ఈరోజు ప్లేయింగ్ లెవెన్లో లేడు, ఇంజూర్ అయినాడు. అదేవిధంగా ఆవేష్ ఖాన్ కూడా మంచి ఫాస్ట్ బౌలర్, ఇంజూర్ అయినాడు. అదేవిధంగా ఆకాష్ దీప్ కూడా ఇంజూర్ అయినాడు. ఇవి మేజర్గా ఫాస్ట్ బౌలింగ్ విభాగం కొంచెం వీక్గా ఉంది, ఎందుకంటే మెయిన్ ప్లేయర్స్ ఇంజూర్ కావడం వల్ల. కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్లో బలాబలాలను పరిశీలిస్తే నాకు తెలిసి, నేను అనుకోవడము ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం ఒక అడుగు ముందుకుంది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఢిల్లీ కొంచెం స్ట్రాంగ్ ఉంది అనిపిస్తుంది. అట్లని చెప్పి ఎల్ఎస్జీని తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎందుకంటే ఒంటి చేతిలో మ్యాచ్ను వాళ్ళ తిప్పగల బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, నికోలస్ పూరన్ ఉన్నాడు. కాబట్టి మనము వచ్చేసి ముందు అంచనా అయితే వేయలేం కన్ఫామ్గా, కానీ నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చి స్ట్రాంగ్గా ఉంది రెండింటిలో పోలిస్తే. ఇంకోటి వైజాగ్లో కూడా పరుగుల వరద పారే అవకాశం ఉంది, కాబట్టి చేజింగ్ చేసే జట్టుకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి రెండో కంపేర్ చేస్తే చేజింగ్ చేసిన జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ రెండిట్లో కంపేర్ చేయాలి అనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ బలాల పరంగా కొంచెం మెరుగ్గా ఉంది ఎల్ఎస్జీ కన్నా అనుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్?